ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుంచి చతుర్మాసం ప్రారంభమవుతుంది. మన పురాణాల ప్రకారం ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు. అటువంటి ఈ పవిత్రమైన దినాన శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతాయి. మరి అటువంటి ఈ శుభదినాన మనం కూడా భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని కొలుచుకొని భోగభాగ్యాలను ప్రాప్తించుకుందాం. ఓకే. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మరి ఈ రోజు యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను మనతో చెప్పడానికి మనతో పాటే ఉన్నారు పంతులు గారు. వారి మాటల్లో మనం తెలుసుకుందాం. శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం సితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటేశ్వర స్వామివారంటే కలియుగ దైవం. ఈ కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామివారికి ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈరోజు లక్ష తులసి పూజా కార్యక్రమం జరుగుతోంది. ఎన్నో ఏకాదశులు వస్తాయి కదా, ఇది మరి తొలి ఏకాదశి ఎందుకైంది అంటే ఇది దక్షిణాయనంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అంటారు. ఈ రోజు నుంచి మొదలుకొని స్వామివారు చాతుర్మాస్య వ్రతం అంటారు. 4 మాసాలు యోగ నిద్రలో ఉంటారు స్వామివారు. అందుకోసం దీన్ని ఈ 4 మాసములలో మొదటి ఏకాదశి కాబట్టి ఇది తొలి ఏకాదశి అయింది. అట్లాగే మనం పల్లెటూరులోకి వెళ్ళేటట్లయితే ఏరు ముందా ఏకాదశి ముందా అంటారు. అంటే ఏరు ముందు వస్తే గనక పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి అని. ఏకాదశి కంటే ముందు ఏరు రాకపోతే ఆ సంవత్సరం అంతా కూడా ఉపవాసాలతో ఉండాలి, ఏకాదశి ఉపవాసం అని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది. మరి ఈ సంవత్సరం కొద్దిగా ఏకాదశే ముందేమో అనిపించేటట్లుగా ఉంది. కాబట్టి భక్తులు స్వామివారిని నమ్ముకొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఈ తొలి ఏకాదశి సందర్భంగా సేవించినట్లయితే స్వామివారి అనుగ్రహంతో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈతి బాధలన్నీ కూడా తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ధన కనక వస్తు వాహనాలతోటి అభివృద్ధి చెందడం కోసం చేసేటువంటిదే ఈ లక్ష తులసి పూజా కార్యక్రమం. లక్ష తులసి పూజ అంటే 10 సార్లు 10 మంది కూర్చొని ఒకసారి చదివితే 10,000 అవుతాయి. అట్లా 10,000 అయినటువంటి దాన్ని 10 సార్లు చేస్తారు. అంటే 10,000ది 10 సార్లు చేస్తే 1,00,000 అవుతుంది. కాబట్టి పూజ చేసేటప్పుడు కూడా 10 మంది కూర్చొని లోపల 5గురు బయట 5గురు స్వామివారి దగ్గర బయట ఉన్నటువంటి ఉత్సవమూర్తి దగ్గర కూడా మీరు చూసే ఉంటారు. అట్లా ఇక్కడ బయట 10 మంది చదువుతూ ఉంటారు, 10 మంది అర్చన చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేసేటువంటి దాన్ని లక్ష తులసి పూజ అంటారు. ఆ లక్ష తులసి పూజ చేయటం వలన అమితమైనటువంటి పుణ్యం కలుగుతుంది. ఈ తొలి ఏకాదశి రోజు ఎందుకు చేయాలి అంటే స్వామివారి యోగ నిద్రలోకి వెళ్ళేటువంటిది రోజు ఈ తొలి ఏకాదశి. యోగ నిద్ర అంటే మనం పోయే మొద్దు నిద్ర కాదు. స్వామివారు లోకానికి ఎలాంటి క్షేమం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ యోగ ధ్యానంలోకి వెళ్ళేటువంటి నిద్ర యోగ నిద్ర. ఆ యోగ నిద్ర ఈ 4 మాసములు చాతుర్మాస్య వ్రతం అంటారు. మహామహులైనటువంటి పీఠాపతులందరూ కూడా ఈ 4 నెలలు కూడా ఒకచోట స్థిరంగా ఉండి యోగ ధ్యానం చేస్తూ ఉంటారు స్వామివారి గురించి. ఎందుకంటే స్వామివారు యోగ ధ్యానంలో ఉంటారు కాబట్టి తన గురించి ఎవరు ఆలోచిస్తున్నారో వాళ్ళకి తను ఎట్లా మంచి చేయాలి అనేటువంటి దాన్ని స్వామివారు ఆలోచిస్తారట. అందుకోసం ఆ స్వామివారి కృప పొందడం కోసం పీఠాధిపతులందరూ కూడా ఈ చాతుర్మాస్య వ్రతంలో ఎక్కడా కదలకుండా స్థిరంగా ఉండి స్వామివారి అనుష్ఠానాన్ని చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం కూడా స్వామివారి ఇచ్చినటువంటి అవకాశం కొలది మన దేవాలయంలో ఈ రోజున ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీ మూసారాంబాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో చైర్మన్ గారు అయినటువంటి పూర్ణచంద్రరావు గారు మరియు కమిటీ సభ్యుల యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు చేసేటువంటి లక్ష తులసి పూజని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇంకా కార్యక్రమం జరగవలసి ఉంది. స్వామివారి యొక్క హారతిని కూడా దర్శించుదురు. కానీ మీరందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆయన యొక్క కృపా కటాక్షాలని పొంది శాశ్వతమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొంది జన్మాంతరమైన మోక్షాన్ని పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ చేస్తున్నారా, లేకపోతే ప్రతి ఏకాదశికి స్వామివారికి ఇలానే పూజ చేస్తారా? ఈ తొలి ఏకాదశి సందర్భంగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగేటువంటిది ఈ లక్ష తులసి పూజా కార్యక్రమం. జనరల్గా మనకి ఏకాదశి రోజు స్వామివారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి?
ఏకాదశి అంటేనే స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటిది. ఏకాదశి రోజు స్వామివారికి మనం ఏమి సమర్పించినా కానీ మనం చేసిన దానికి 1000 రెట్లు ఫలితం వస్తుంది. అట్లాంటిది తొలి ఏకాదశి రోజు స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి రోజులలో చాతుర్మాస్యాల్లో ప్రధానమైనటువంటిది కాబట్టి దీనికి అనేక సహస్రములు అనేక వేల రెట్ల ఫలితం వస్తుంది. అందుకోసం ఈ యొక్క లక్ష తులసి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అంటే ఈరోజు స్వామివారిని ఏ విధంగా పూజించాలంటారు? ఈరోజు స్వామివారికి చేసేటువంటి పూజ ఏదైనా సరే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేయాలి. ఆ త్రికరణములు అంటే మనస అంటే మనస్తోటి, వాచ అంటే చేసేటువంటి వాక్యము, కర్మణ అంటే చేసేటువంటి పని కూడా స్వామివారికి అర్పితంగా చేయాలి. అట్లా చేసినటువంటిది మాత్రమే స్వామివారు స్వీకరిస్తాడు. కాబట్టి త్రికరణ శుద్ధిగా స్వామివారిని సేవించి స్వామివారికి అనుగ్రహాన్ని పొందాలి. ఈ మాలలు ధరించారు కదా, ఈ మాలల యొక్క అర్థం ఏంటి? ఇవి పవిత్రోత్సవాలు అని చెప్పి చేస్తారు. పెద్ద పెద్ద క్షేత్రాలలో పవిత్రోత్సవాలలో స్వామివారికి సమర్పిస్తారు. ఈ మాలలు పట్టు దారంతో చేస్తారన్నమాట. దాంట్లో స్వామివారికి సమర్పించి దానికి అనేకమైనటువంటి శుద్ధి చేసి స్వామివారికి సమర్పించిన తర్వాత స్వామివారికి మనం సంవత్సరాంతం కూడా ఈసారి కనుక మనం పవిత్రోత్సవం చేసామనుకోండి, మళ్ళా పవిత్రోత్సవం వరకు జరిగేటువంటి ఏదైనాటువంటి తెలియక చేసేటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి స్వామివారికి పవిత్రోత్సవం అనేటువంటి చేస్తాం. ఆ పవిత్రోత్సవ సమయంలో తిరుమల మొదలైనటువంటి క్షేత్రాలన్నింటిలో కూడా పవిత్రోత్సవం జరుగుతుంది. ఆ సమయంలో ఈ పవిత్రమాలలు అనేటువంటివి స్వామివారికి అర్పించడం జరుగుతుంది. అవి స్వామివారికి అర్పించిన తర్వాత భక్తులకి సమర్పిస్తారు. దాంట్లో ఇది పంచమాల అంటారు. 5 రంగులు కలిగినటువంటి మాల ఇది పవిత్రాలలో అత్యంత ఉత్కృష్టమైనటువంటిది, స్వామివారికి అనుగ్రహాన్ని కలిగించేటువంటిది ఈ పవిత్రమాల. దీన్ని అందరూ కూడా ఎవరైనా శుభకార్యాలు చేసేటప్పుడు ఎక్కువగా పురోహితులందరూ కూడా ధరిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా మీరు ఆచరించే కార్యక్రమాలు కాకుండా ఈ మాల ధరించడం వల్ల ఇంకా ఏమైనా ఇది వేయడం వల్ల ఈ శ్లోకం చదవాలి లేకపోతే ఇవి పఠించాలి అని చెప్పి ఏమైనా ఉంటుందా? ఈ మాల వేయటం వల్ల ప్రత్యేకమైన శ్లోకమే అవసరం లేదు. స్వామివారి యొక్క మనకు స్వామివారికి అర్పించేటువంటి పుష్పాలను ఎలాగైతే మనం ధరిస్తే స్వామివారికి అనుగ్రహం కలుగుతుందో అదేవిధంగా స్వామివారికి సమర్పించేటువంటి పవిత్రాన్ని మనం ధరించినందువలన స్వామివారికి అనుగ్రహం వల్ల మనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మనం ఇచ్చేటువంటి ఆశీర్వచనాలతోటి భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి స్వామివారికి అనుగ్రహంతో ఉంటారని చెప్పి ఈ మాలలు ధరిస్తూ ఉంటాం. అంటే మళ్ళీ వచ్చే ఏడాది పవిత్రోత్సవం జరిగే వరకు ఉంచుకుంటారా ఇవి? అట్లా పవిత్రోత్సవం వరకు ఇదే ఉంటుంది. ఆ పవిత్రోత్సవంలో మళ్ళీ స్వామివారికి అనుగ్రహంతో మళ్ళీ మాల వస్తుంది, అది కొత్తది మళ్ళీ ధరిస్తూ ఉంటాం. శ్రీ శ్రీనివాస గోవింద గోవింద వెంకటరమణ గోవింద ఆపద్బాంధవ నాదరక్షక గోవింద తిరుమలవాస శ్రీ శ్రీనివాస గోవింద వెంకటరమణ సంకటారణ గోవింద 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 ఆపద్బాంధవ నాదరక్షక గోవింద. జై శ్రీరామ్ అండి. ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముష్రంబాగ్లో ఉన్నామండి. ఇక్కడ ఆలయ విశేషాలను ఆలయ చైర్మన్ అయిన ఉన్నవ పూర్ణచంద్రరావు గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. నేను ఉన్నవ పూర్ణచంద్రరావు, చైర్మన్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీ ముస్రాంబాగ్ నుంచి మాట్లాడు. ఈ దేవాలయ సముదాయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి, అలివేలు, ఆంజనేయ స్వామి, అదేవిధంగా శివపార్వతులు, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు అండ్ ప్రథమంగా గణపతి దేవాలయం ఉన్నది. దాదాపు 26 సంవత్సరాల నుంచి 1999లో ప్రతిష్టాపన జరిగింది. 26 సంవత్సరాలు, ఇప్పుడు 27వ సంవత్సరం. సో ప్రతి సంవత్సరము భీష్మ ఏకాదశి రోజు మా దేవాలయంకి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ప్రతి సంవత్సరం ఇది జరుపుతాం. ఇది కాకుండా మా దేవాలయంలో అర్చక సముదాయం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఖానసులు, తిరుపతి దేవస్థానంలో బాగా ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఆధ్వర్యంలోనే పూజలన్నీ జరుగుతాయి. ప్రతి వైకుంఠ ఏకాదశికి
ఇప్పుడు తొలి ఏకాదశి నుంచి వైకుంఠ ఏకాదశి వరకు వచ్చే పండుగలన్నీ దీనిలో కవర్ అవుతాయి. అమ్మవారి నవరాత్రులు, దసరా నవరాత్రులు, వినాయక చవితి పూజలు, ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఆ తర్వాత సంక్రాంతి 3 రోజులు వైభవంగా జరుగుతాయి. దీని తర్వాత బ్రహ్మోత్సవాలు వస్తాయి. సంక్రాంతి పండగ తర్వాతనే బ్రహ్మోత్సవాలు వస్తాయి. దాంతో ఆ బ్రహ్మోత్సవాలు 3 రోజులుగా జరుగుతాయి. 4వ రోజు ద్వాదశ ప్రదక్షిణాలు ఉంటాయి. చాలా వైభవంగా జరుగుతాయి. చాలా వేల సంఖ్యలో భక్తులు వస్తారు. సో మా దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి కొన్ని వందల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొన్ని వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ నమ్మకం ఏంటంటే ఇక్కడ వచ్చి ఏది కోరుకున్నా, మా వెంకటేశ్వర స్వామి వారిని ఏది కోరుకున్నా అది జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే చాలామంది గుడికి రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అండి అందరికీను. ఇది వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి. ఇక్కడ ఇది ఒక క్షేత్రం అన్నమాట. శివాలయం అన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా, తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ చేస్తారండి. స్వామివారికి అభిషేకం తర్వాత తులసి వేస్తే ఆయనకి చాలా ఆనందం. తులసికి ఆ వరం ఇచ్చారు తులసి మాతకి. అందుకని ఈరోజు లక్ష తులసి పూజ చేస్తారనమాట. అందరూ మా వాళ్ళందరూ తులసి మా అంతా కోసి దళాలు కోసి ఇస్తారు. రకరకాల పూలదండలు వేస్తారు. వెంకటేశ్వర స్వామికి చాలా ఆనందం. మేము ఇక్కడ భక్త మండలి వారమండి. మాది ప్రతిరోజు పారాయణ జరుగుతూ ఉంటుంది. మాది అన్ని రకాలు కూడాను. ఈరోజు ఏకాదశి సందర్భంగా ఈరోజు స్వామివారిని ఏ విధంగా పూజించాలంటారు? విష్ణు సహస్రంతో పూజ చేస్తారు. తర్వాత మరి అంతే, విష్ణు సహస్రమే మెయిన్. విష్ణు సహస్ర నామాలతో పూజ చేస్తారు. సాయంత్రం భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణ చేస్తాము. అది కృష్ణుడు కృష్ణ భగవానుడు చెప్పింది కదా భగవద్గీత, అది పారాయణ చేస్తాం. ఉదయం ఇది పూజ చేస్తారు. ఇంట్లో కూడా అందరూ విష్ణు సహస్రంతో పూజ చేసుకుంటారు. మెయిన్ తులసి ఎక్కువ చేసి తులసితోటి ఎక్కువ పూజ చేస్తారు ఈరోజు. తర్వాత ఈరోజు శయన ఏకాదశి అన్నమాట. విష్ణుమూర్తి ఈ చాతుర్మాసంలో ఈరోజు శయనిస్తాడు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజుని ఉత్థాన ఏకాదశి అంటే లేస్తాడనమాట. ఆ రోజు ఆయన మేలుకొనే ఏకాదశి. ఇది ఉత్థాన ఇది శయన ఏకాదశి. ఇది అదేనండి. మనకు ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి తొలి ఏకాదశి అని మనం పిలుచుకుంటూ ఉంటాం. దీని విశేషం ఏమిటంటే పండగలలో మొదటిది. ఈ రోజునే మనకి కర్షకులు నాగలి పెట్టి పొలం దున్నటం ప్రారంభిస్తారు. తర్వాతనేమో శయన ఏకాదశి. విష్ణుమూర్తి
ఈ రోజున ఆ యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఆ యోగ నిద్ర ఏమిటంటే చాతుర్మాస్యం అని మనం పిలుచుకుంటాం. ఆ యోగ నిద్ర మళ్ళా కార్తీక మాసం తొలి ఏకాదశి మొదటి ఏకాదశి నాడు బోధన ఏకాదశి. కాబట్టి ఈ 4 నెలలు చాతుర్మాస్యం అని దక్షిణాయనం ప్రారంభం కనుక దక్షిణాయనంలో మనం చేయవలసిన విధులను మనకు సక్రమంగా పెద్దలు ఏర్పరిచారు. మితాహారం, మిత మౌనం భూషణం. మనం మౌనంగా ఉంటే కనుక ఆత్మ నివేదనం చేసినట్లు భగవంతునికి. అంటే ఈ రోజుల్లో చాలా మందికి పిల్లలకి తెలియదు. అంటే ఈ రోజు ఎలా పూజించాలి అసలు శ్రీ మహావిష్ణువుని అనేది మీ మాటల్లో అమ్మ. శ్రీ మహావిష్ణువు అంటే లక్ష్మీనారాయణ స్వరూపం. ఆది దంపతులు అంటారు వాళ్ళని కూడా. ఇప్పుడు మనం పార్వతీ పరమేశ్వరులను అన్నట్లుగానే లక్ష్మీనారాయణలు కూడా అది మన స్థితికారకులు వాళ్ళు. కాబట్టి మనకి మన సృష్టి స్థితి లయలు 3 ఉంటాయి. సృష్టి బ్రహ్మదేవుడు సరస్వతి సహాయంతో చేస్తుంటే విష్ణుమూర్తి స్థితికారుడు కాబట్టి లక్ష్మి కావాలి. లక్ష్మీదేవిని సహాయకారిగా చేసుకొని చేస్తుంటారు. అలాగే లయకారుడు, మరి భూమి భరించగలగాలి కదా. అందుకని వచ్చిన జనాభాని వాళ్ళ యొక్క కర్మఫలాన్ని బట్టి వాళ్ళని పరమపదం చేర్చటం. శక్తి కావాలి కాబట్టి పార్వతీదేవిని సహాయం చేసుకొని ఆమె శక్తి స్వరూపిణి సహాయం చేసుకొని శివుడు పంపించేస్తుంటాడు పరమపదానికి లయకారకుడు. అందుకని అవి ఇవన్నీ కూడాను. కాబట్టి మనం చేయవలసిన విధులు ఏంటంటే వాళ్ళ దీన్ని బట్టి ప్రవృత్తిని బట్టి వాళ్ళ యొక్క విధులు లేవటం, తెల్లవారుజామున లేవటం, ఆహార నియమాలు పాటించటం, ఆరోగ్య సంరక్షణ కోసం అన్నమాట ఇవన్నీ పెట్టారు మనకి. పిల్లలు ఏమిటంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఎక్కువైంది. దాంతో ఏంటంటే వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తున్నారు కానీ పెద్దలు వాళ్ళు చెప్పింది చేద్దామనే ఆలోచన తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రవచనకారులు ఉన్నారు కదా, ఈ ఛానల్స్ మూలంగా వచ్చిన బ్యాడ్ ఈవెంట్ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా మలుస్తున్నారనమాట. మలుపు ఏంటి, మళ్ళీ దేవుడు పూజలు అంటూ మనం నచ్చిన దేవుణ్ణి పూజించుకోవచ్చు, ఇదనేం లేదు. మెయిన్గా ఇవాళ లక్ష్మీనారాయణను పూజించాలి. భగవద్గీత ఏకాదశి కాబట్టి భగవద్గీత పారాయణం వినటం, చదవలేని వాళ్ళు వినొచ్చు. చాలా ఉన్నాయి ఇప్పుడు సౌకర్యాలు వినాలనుకున్న వాళ్ళకి. తర్వాతనేమో ఈరోజు ఉపవాసం ఉండాలి అంటారు కదమ్మా. అంటే ఉపవాసంలో మనం అందరూ కూడా మితాహారం. ఉపవాసం అంటే స్త్రీ బాల వృద్ధులు అంటారు కదా, వాళ్ళను మినహాయించి ఉండగలిగిన వాళ్ళందరూ ఉండొచ్చు మితాహారం తీసుకొని. నిజంగా అయితే మామూలుగా చాలా నియమాలు ఉన్నాయి దానికి. అదేంటంటే ముందు రోజే ప్రహారం చేయాలి, భోజనం చేయకూడదు రాత్రిపూట. ఇవాళంతా నీరు మాత్రమే తాగాలి. ద్వాదశి నాడు ద్వాదశి ఘడియల్లో వచ్చిన తర్వాత పారణ చేయాలి. పారణ చేయటం అంటే భోజనం చేయటం. పారణ ఎన్ని రకాలు, మంచినీళ్ళు తాగినా, పాలు తాగినా, కాఫీ తాగినా కూడా పారణ కింద లెక్కకు వస్తుంది అన్నమాట, అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి. అది కాబట్టి ఇప్పుడు మేమందరం పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి నిధులు కాదు, మా ఇంట్లో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి చిన్నప్పటి నుంచి. మా మామగారు, మా నాన్నగారులు అందరూ కూడా ఈ లైన్లో ఉన్నవాళ్ళు అనమాట. అందుకని అన్న చెప్పగలిగాను కొద్దిగానైనా. మీరు అన్యదా భావించద్దు ఏమన్నా తప్పులు దొరికితే. అంటే చాలా చక్కగా చెప్పారమ్మా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్తేనే ఇప్పుడున్న జనరేషన్ మాలాంటి వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు ఇంట్లో నుంచే మేము అవన్నీ చేసుకుంటూ వచ్చాం కాబట్టి మాకు ఇప్పటికీ గుర్తున్నాయని. ఏది కూడా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అది కూడా మనకు వస్తుందండి. వాడు చూసినా, మాట్లాడుతున్నా, చేసిన ఆ పద్ధతులే మనకు వస్తాయి అన్నమాట. అది కూడా మనం తినాలనుకున్నప్పుడు తినొచ్చు. మీకు చిన్నపిల్లలు కాబట్టి ఉండాలనుకున్నప్పుడు ఉండొచ్చు కూడా. అది కూడా మంచి ఇదిగానే ఉంటుంది అట్లా అని. మీ ఇంట్లో మీ పిల్లలకి మీరు నేర్పిస్తూ ఉంటారా? మేము నేర్పించాం, వాళ్ళు చూసే నేర్చుకుంటారు. అట్లా అని అనుకరణ. పిల్లలకి మాటలు రావటం కూడా అనుకరణ మూలంగానే. ఇప్పుడు ఆటిజం పెరిగిపోతున్నది అంటున్నారు ప్రపంచంలో. కారణం ఏమిటంటే పిండం పడినప్పటి నుంచి కూడా కడుపులో కామ్గా తల్లిదండ్రులు కూడా కూర్చొని పనులు చేసుకుంటుంటారు అన్నమాట. ఇప్పుడు పద్ధతిని బట్టి, ఆ ప్రకారాన్ని బట్టి. వాళ్ళకి ఏముంది, అమ్మ మాట ఎలా ఉంటుందో తెలియదు, పరిసరాలలో ఏం మాటలు జరుగుతున్నాయో కూడా తెలియదు. అందరిది కూడా ఒకటే ఉమ్మడి కుటుంబాలు పోయినాయి, ఇండివిజువల్ ఫ్యామిలీస్ అన్నీ కూడా. కాబట్టి అది కూడా వాటిదానికి కారణమే. ఇంకా పెరుగుతుంది అంటున్నారు కానీ భయంగా ఉంది మా అందరికీ. మేము చూడం కాబట్టి భయం లేదు. ఇప్పుడు దీన్ని బట్టి
తల్లిదండ్రులు కూడా చెప్పాలి కదా మా పిల్లలకి. వాళ్ళు చెప్తుంటే కొన్ని వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటాయి కొన్ని. మీరు వెళ్ళకుండా ఊరుకుంటే అలాగే ఉండిపోతారు పిల్లలు కూడా. ఇప్పుడు పిల్లలకి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారమ్మా ఈ భక్తి విషయం? పెద్దలు చెప్పిన విధంగా చక్కగా చదువుకోవటం, ఆ చదువుని మననం శ్రవణం మననం నిధిధ్యాసనం అంటారు కదా, చదవటం వినటం, వినదగుని ఎవరు చెప్పినా అన్నారు పెద్దలు. కాబట్టి ఎవరు చెప్పినా వినాలి, తనకు నచ్చిన విధంగా మంచిని ఆచరించాలి. అంతేగాని చెప్పారని గబక్కుని చేయటం కాదు, మనకి అది అనుసరణీయమా అని చెప్పి అనుకోవాలి. మనకి తర్వాత చదువులో ఉద్యోగాలు ఎలాగో తెలివి గల వాళ్ళకు వస్తూనే ఉన్నాయి, లేని వాళ్ళు కూడా ఎట్లాగోట్లా అది ఒక పెద్ద ప్రాబ్లం కాదు. ఏదో ఒకటి చేసుకొని వేరు దేరిజేవి కదా అది. కాబట్టి దట్ ఈస్ మెయిన్ పాయింట్ అన్నమాట. అన్నీ కూడాను వసతులు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ఎంతమంది పెరిగినా, జనాభా పెరిగినా మళ్ళీ పెరగాలని చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు, రాజకీయ నాయకులు తగ్గిపోతున్నారని. కాబట్టి అదంతా కూడాను మరి మనం చూసుకుంటూ జాగ్రత్తగా పిల్లలు కూడా ఇవాళ రేపు పిల్లలు కూడా యూట్యూబ్లు చూసి అన్నీ వింటూ చేస్తూ నేర్చుకుంటున్నారమ్మ చాలా వరకు కూడా. మనం చెప్పక్కర్లే వాళ్ళకు కూడా కొంత ఇప్పటి తరం పిల్లలకైతే అట్లా. ఆపద మొక్కులవాడు, కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో మనందరం కూడా పూజించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుదాం. వార్తా ఛానల్ తరపున ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.